హాయ్ అండి అందరికీ. తెలుసు కదా, మేమైతే మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చాము గుంటూరుకి. ఇంకా నిన్న ఈవినింగ్ అయితే అత్తయ్య అయితే మిరపకాయ బజ్జీ, వంకాయ బజ్జీ, ఇంకా పిల్లలకైతే పకోడీ వేశారనమాట. ఫస్ట్ అయితే ఇంకా కొంచెం శనగపిండి వేసుకున్నారు, దాంట్లో పొడి వాము చేసుకున్నారనమాట. ఎప్పుడు ఉంటుంది అది వేసుకొని ఉప్పు వేసుకొని తర్వాత అందులోని లెమన్ పిండుకున్నారనమాట. మిరపకాయలు చాలా కారంగా ఉన్నాయని ఆ లోపల గింజలన్నీ అయితే తీసేసి స్టఫింగ్ ముందు చేశారు కదా, అదంతా పెట్టేసుకున్నారనమాట. తర్వాత ఇంకైతే శనగపిండి కలుపుకుంటున్నారనమాట. కొంచెంగా వాటర్ వేసుకొని అందులోని ఉప్పు, కొంచెం సోడా పిండి అయితే వేసానమాట. చూడండి, కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉంటే సరిపోతుంది అని అంటున్నారు అత్త. వాళ్ళు చేసినట్టయితే మనకైతే రాదు కదండి, అంత ఎక్స్పీరియన్స్ అది ఉంటుంది. అది వాళ్ళు ఏంటంటే గుంటూరు కదా, బాగా మిరపకాయ బజ్జీ అంటే బాగా ఫేమస్ అనమాట ఇక్కడ. ఇంక ఇలా అయితే మిరపకాయ బజ్జీ అయితే వేసేసారు. ఇంకా తర్వాత మిగిలిందైతే ఇలా వంకాయ బజ్జీ కూడా ఇలా స్టఫింగ్ అయితే పెట్టేసుకున్నాము. ఫస్ట్ అయితే కొంచెం వంకాయలను అయితే కాల్చారండి ఆయిల్లోని. కాల్చిన తర్వాత అది మధ్యకి కట్ చేసి అందులోనే అయితే ముందుగా చూపించాం కదా మిరపకాయ బజ్జీకి ఎలా స్టఫింగో, అలాగే ఇందులో కూడా పెట్టుకున్నాం అనమాట. ఇంకా తర్వాత అయితే అందరికీ ఇలా కట్ చేసి ఆనియన్స్, లెమన్ పిండేసాను. ఇంకా పిల్లలకైతే పకోడీ కూడా వేసేసాను. అక్కడ ఎండలకి, వేడికి, ఆ ఉక్కకి, ఆ స్వెట్టింగ్కి ఫుల్ చెమట వచ్చేస్తుంది. అయినా సరే బజ్జీ మాత్రం వదలకుండా తినేసామండి. బజ్జీతో పాటు థమ్స్అప్ కూడా తాగామన్నమాట. అప్పుడు సెట్ అయ్యింది. ఆ బజ్జీలు తింటూ థమ్స్అప్ తాగితే ఆ ఈవినింగ్ చాలా బాగుంది. అందరూ ఎండలోని మనకి ఐస్ క్రీము, కూల్ డ్రింక్స్ తాగుతారు, కానీ మేమైతే నిన్న ఈవినింగ్ అయితే చక్కగా వేడివేడి బజ్జీలు చేసుకొని దానికి థమ్స్అప్ యాడ్ చేసుకొని తాగామన్నమాట. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి ఏంటి అనేది ప్లీజ్ కామెంట్ చేయండి. ఇంకా శశి కూడా వంకాయ బజ్జీ అయితే టేస్ట్ చేసిందనమాట. శశికి వంకాయ బజ్జీ, పకోడీ బాగా నచ్చాయి. ఇంకా దియా అయితే ఓన్లీ పకోడీ తింది. ఇంకా మిగతా కొంచెం స్పైసీగా ఉంటాయి కదా. పిల్లలైతే బాగా ఆడుకుంటున్నారండి. ఇక్కడ బయటికి పంపించినా మనకేం భయం ఏమి ఉండదు. అదే ఇంకా హైదరాబాద్లో అయితే బయటికి పంపించాలంటే మనకు కొంచెం భయం ఉంటుంది కదా. ఇక్కడైతే కాలనీలాగే ఉంటుంది అనమాట. అందుకే పిల్లలందరూ కూడా వచ్చి ఆడుతూ ఉంటారు. ఇంకా మామయ్యకి కూడా అందరూ తెలిసిన వాళ్ళే ఇక్కడ. భయం ఏమీ ఉండదు. బాగా బయటికి కూడా అది వెళ్ళి ఆడుకుంటున్నారు పిల్లలైతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. బాయ్.